టీఎంకే పార్టీకి షాక్ తగిలింది. టీవీకి అభ్యర్థి చేతిలో సీఎం స్టాలిన్ ఓడిపోయారు. కొలత్తూరు నుంచి పోటీ చేస్తున్న స్టాలిన్ పై విఎస్ బాబు ఘన విజయం సాధించారు. తొలుత లీడ్ లో ఉన్న స్టాలిన్ కొన్ని రౌండ్ల తర్వాత వెనుకంజలో పడ్డారు. వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన స్టాలిన్ సీఎం హోదాలో ఓడిపోవటం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రైట్. ఈసారి అంటే తమిళనాడులో కొత్త అధ్యాయం అన్నది మొదలైన మనం చెప్పుకోవాలి. ఇటు డిఎంకే సీఎం గా ఉన్నటువంటి స్టాలిన్ సైతం ఈసారి ఓడిపోవటము సర్వత్రా కూడా చర్చనీయాంశమైంది. వరుసగా 6 సార్లు ఆయన ఎమ్మెల్యేగా గెలుపొందారు. అటువంటిది అంటే అంత ట్రాక్ రికార్డ్ ఉన్నటువంటి స్టాలిన్ ఈసారి ఓడిపోవటం అనేది కూడా నిజంగా ఆయనకు ఒక చేదు అనుభవం అని మనం చెప్పుకోవాలి. తమిళనాడు సీఎం స్టాలిన్ ఓటమి పాలయ్యారు. అయితే ఈసారి అనూహ్యంగా ఇటు తమిళనాడు ప్రజలు టీవీకి అధినేత విజయ్కు పట్టం కట్టారు. ఎవ్వరూ ఊహించని రీతిలో ఆయన 100కు పైగా స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఆ తర్వాతి స్థానంలో డిఎంకే అన్నది ఈసారి అంటే అధికార పార్టీగా ఉన్నటువంటి డిఎంకే ఈసారి మాత్రం ప్రతిపక్ష హోదాతోటి సరిపెట్టుకోవాల్సి వస్తుందనే అంచనాలు అయితే మొదలయ్యాయి. మనం ఎన్టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాం. ఇటు సీఎం స్టాలిన్ ఈసారి ఆయన ఓడిపోవటం జరిగింది, ఓటమి పాలయ్యారు. మరోవైపు నెక్స్ట్ అంటే సీఎం కి సంబంధించి కూడా ఒక ఆసక్తికరమైన చర్చ ఈసారి తమిళనాడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఎందుకంటే పార్టీ స్థాపించిన అనతి కాలంలోనే ఇంత భారీ స్థాయిలో అంటే ఒక లార్జెస్ట్ పార్టీగా అవతరించడం అన్నది ఒక చరిత్ర సృష్టించడం అని మనం చెప్పుకోవాలి. రైట్. తమిళనాడులో డిఎంకే పార్టీకి షాక్ తగిలింది. వరుసగా 6 సార్లు గెలిచినటువంటి సీఎం స్టాలిన్ ఈసారి అక్కడ ఓడిపోయారు. మరి ఓవరాల్ గా అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మురళి మనకు అందుబాటులో ఉన్నారు. మురళి, అంటే మొదటి నుంచి ట్రెండ్స్ మొదలైనప్పటి తర్వాత నుంచి మనం చూస్తూ వస్తున్నాము. స్టాలిన్ అన్నది ముందంజలో కొనసాగారు, కానీ ఇప్పుడు ఆయన అక్కడ ఓటమి పాలవటం జరిగింది. అంటే 6 సార్లు గెలిచిన ట్రాక్ రికార్డ్ ఆయనకుంది, కానీ ఈసారి ఓడిపోవటం, ఆయన ఓటమికి దారి తీసిన కారణాలు ఏంటంటే ఏం చెప్తారు? ఇది ఏమాత్రం ఊహించని పరిణామంగా మనం భావించాల్సి ఉంటుంది. వరుసగా రెండోసారి డిఎంకే అధికారం చేగించుకుంటుంది. తను మళ్ళీ రెండోసారి సీఎం అవుతానని కలలుగన్న స్టాలిన్ చివరకు వ్యక్తిగతంగా తానే ఓటమి పాలడం నిజంగా ఆ పార్టీకి అతిపెద్ద షాక్గా మనం భావించుంటుంది. ఆయన ఇప్పటికే 6 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. ఇక కొలత్తూరు నుంచి ఇవాళ 4వసారి ఈ దఫా ఆయన నిలబడ్డారు. కొలత్తూరు చాలా వరకు తన సొంత నియోజకవర్గంగా ఆయన భావిస్తూ వచ్చారు. కానీ అనూహ్యంగా కొలత్తూరులో ముఖ్యమంత్రి స్టాలిన్ అనూహ్య ఓటమి పాలయ్యారు. అయితే ఎంత మెజారిటీతో ఓడిపోయారని మొత్తం ఇంకా తెలియాల్సింది, ఫైనల్ ఫిగర్ రావాల్సింది. మొత్తంగా కొలత్తూరులో తమిళ వెట్రి కళగం అంటే టీవీకే పార్టీకి చెందిన విఎస్ బాబు చేతిలో స్టాలిన్ ఓటమి పాలయ్యారు. ఇది ఏమాత్రం ఊహించని పరిణామం. అట్లాగే ఆయన కుమారుడు ఉప ముఖ్యమంత్రిగా పనిచేసిన ఉదయనిధి స్టాలిన్ సైతం ఆల్మోస్ట్ ఓటమి అంచుల్లోనే ఉన్నారు చపాక్ నుంచి. కాబట్టి తండ్రి కొడుకులు అంటే తండ్రి ఓటమి దాదాపు ఖరారైపోయింది. కుమారుడు స్టాలిన్ ఉదయనిధి స్టాలిన్ వ్యవహారం కూడా మరి కాసేపట్లో తేలబోతోంది. ఇది ఏమాత్రం ఆ పార్టీకి అసలు ఊహించని షాక్గానే మనం భావించాల్సి ఉంటుంది. ఏకంగా స్టాలిన్నే ఓడించారంటే తమిళ వెట్రి కళగం పార్టీ ఏ స్థాయిలో దూసుకుపోతుందో తమిళనాడు ఎన్నికల్లో ఇట్లా అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా తమిళనాడు ప్రజలు మార్పు కోరుకున్నారు, డిఎంకేని వ్యతిరేకిస్తున్నారు అన్న విషయం మనకు అర్థమైంది. కానీ ఇటు స్వయంగా సీఎం స్టాలినే ఓడిపోవటం అన్నది అంటే ఇది అసలు ఏ విధంగా చూడాలి? ఆయన ఓటమికి ప్రధానంగా దారితీసిన కారణాలు ఏంటి? ప్రధానంగా ఒకటి, ఈ కొలత్తూరు నియోజకవర్గం చెన్నై నగరంలోనే ఉన్న ఒక అసెంబ్లీ సెగ్మెంట్. చెన్నై నగరంలోని చెన్నై మహానగరంలో 16 అసెంబ్లీ సెగ్మెంట్లు ఉండగా అందులో కొలత్తూరు ఉంది. కొలత్తూరుని ఆనుకునే పెరంబూరు కూడా ఉంటుంది. పెరంబూరులో స్వయంగా ఎవరైతే ఉన్నారో మన టీవీకే పార్టీ అధినేత విజయ్ పోటీ చేస్తున్నారు. కాబట్టి దాన్ని ఆనుకునే ఉన్న పెరంబూరు ప్రభావం కొలత్తూరు మీద కూడా తీవ్రంగా పడిందని మనం చాలా స్పష్టంగా భావించాం. ఇది ప్రధాన కారణం. ఎందుకంటే కొలత్తూరు పెరంబూరు రెండు కూడా పక్క పక్కనే ఉన్న అసెంబ్లీ సెగ్మెంట్స్. అంటే విజయ్ కానీ స్టాలిన్ పోటీ చేసిన కానీ. కాబట్టి ఆ పెరంబూరు ప్రభావం కొలత్తూరు మీద పడింది. దీంతో ఓటమి పాలి. ఇంకా అదే కాకుండా ఓవరాల్గా డిఎంకే మీద, ఎందుకంటే మనం చూసాం ఇవాళ డిఎంకే 3rd ప్లేస్కి వెళ్ళిపోయింది. కాబట్టి అంటే ప్రత్యేకంగా స్టాలిన్ మీదే కోపం కాకుండా విజయ్ పార్టీకి పట్టం కట్టాలా, విజయ్కి టీవీకేకి అధికారం సాధించాలా, విజిల్ తమ పార్టీ గుర్తుగా ప్రజలు భావించిన నేపథ్యంలోనే ఆ వరదలోనే స్టాలిన్ కూడా కొట్టుకుపోయారని
ఆ సునామీలోనే ఆయన కొట్టుకుపోయారని చెప్పక తప్పదు. కాబట్టి ప్రత్యేకించి స్టాలిన్ మీద కొలత్తూరులో పెద్దగా వ్యతిరేకత ఏమీ లేదు. మనం నిజానికి పోలింగ్ సమయంలో కొలత్తూరు ప్రాంతంలో కూడా పర్యటించాం. చాలా వరకు ఆయనకు సానుకూల వాతావరణం పైకైతే కనిపించింది. కానీ తీరా ఓటర్లంతా కూడా చాలా గుమ్మరంగా వ్యవహరించి నేరుగా పోయి విజయ్ పార్టీకి గుద్దేశారు. కాబట్టి ఆ సునామీలోనే స్టాలిన్ కూడా కొట్టుకుపోయారని మనం ప్రత్యేకంగా భావించుంటుంది. దాదాపు ఇప్పటికి ఇది 4వసారి స్టాలిన్ కొలత్తూరు నుంచి పోటీ చేస్తున్నాం. కొలత్తూరులో ఆయనకి చాలా స్పష్టమైన మెజారిటీ ఉండేది, చాలా ఆదరణ ఉండేది. కాబట్టి ఏమాత్రం అనుమానం లేకుండా ఆయన తిరిగి కొలత్తూరు నుంచే పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. కానీ కొలత్తూరు ప్రజలు స్టాలిన్కి తీవ్రమైన షాక్ ఇచ్చారు. టీవీకే పార్టీకి పట్టం కట్టి ఆ పార్టీ తరఫున విఎస్ బాబును ఎమ్మెల్యేగా గెలిపించారు. కాబట్టి ఇది చాలా పెను సంచలనం. మొత్తంగా స్టాలిన్ కుటుంబానికి కానీ వ్యక్తిగతంగా ఆయనకి కానీ ఒక తీరని షాక్ అని మనం భావించాల్సి ఉంటుంది. హరీష. ఎస్ మురళి, మరోవైపు అంటే ఇటు టీవీకే పార్టీ 107 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఆ తర్వాతి స్థానంలో డిఎంకే, తర్వాత అన్నా డిఎంకే ఉంది. అంటే స్పష్టమైన మ్యాజిక్ ఫిగర్ ఇటు టీవీకే పార్టీకి సైతం రాలేదు. మరి ఇప్పుడు విజయం ముందున్న ఆప్షన్ ఏంటి? తప్పనిసరిగా ఇదే ఇప్పుడు తమిళనాడు అంతా కూడా కొనసాగుతున్న చర్చ. ఎందుకంటే ఆయనకు అంటే అతిపెద్ద పార్టీగా టీవీకి అవతరించింది. దాదాపు కాబోయే ముఖ్యమంత్రిగా విజయ్ గురించి ప్రశంసలు కుదురుతున్నాయి. దేశం అంతా కూడా విజయ్ గురించి చర్చ కొనసాగుతుంది, టీవీకే పార్టీ గురించి చర్చ కొనసాగుతుంది. కానీ తీరా అతనుకున్న లోటు ఏంటంటే మ్యాజిక్ ఫిగర్ని అందుకోలేకపోవడం. దాదాపు ఒక దశలో 110, 111 స్థానాల్లో ఆధిక్యత సంపాదించినప్పటికీ తీరా ప్రస్తుతం అయితే 105, 106కు పడిపోయిన పరిస్థితి. కాబట్టి మ్యాజిక్ ఫిగర్ నీకు అందుకోవడం దాదాపు గగనంగానే కనిపిస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ పోలింగ్ కౌంటింగ్ కూడా ముగిసే చివరి దశలో ఉన్నాం. దాదాపు అన్ని సెగ్మెంట్లో కూడా ఇంకొక 3-4 రౌండ్లు ముగిస్తే మొత్తం అన్ని సెగ్మెంట్లో పోలింగ్ కూడా దాదాపు పూర్తి అయిపోతుంది. కాబట్టి ఇది అతనికి మ్యాజిక్ ఫిగర్ వచ్చే అవకాశాలు చాలా స్పష్టంగా లేనని మనం భావించాలి. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయాలు విజయ్ ఆలోచిస్తున్నారు. ఇదివరకు మనం మాట్లాడుకున్నట్టుగా విజయ్ మధ్యలో ప్లాన్ బి అనే యోచన ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్లాన్ బిలో భాగంగా డిఎంకేతో కానీ, అన్నా డిఎంకేతో కానీ, బీజేపీతో కానీ ఈ 3 ప్రధాన పక్షాలను పూర్తిగా కలవకూడదు, వారితో జత కట్టకూడదు, వారితో మద్దతు తీసుకోకూడదని విజయ్ ప్రాథమికంగా నిర్ణయం తీసుకున్నారు. వీరు కాకుండా చాలా చిన్న పార్టీలు ఈవేళ కొన్ని స్థానాల్లో విజయం సాధించారు. ఉదాహరణకు అన్బమణి రామదాస్ నేతృత్వంలో పిఎంకే పార్టీ కావచ్చు, తిరునావుక్కరుసు నేతృత్వంలోని తమిళ కచ్చి అనే ఒక పార్టీ కావచ్చు, ఇంకా ముస్లిం లీగ్ పార్టీ అట్లాగే ఉంది. అట్లాగే కాంగ్రెస్ దాదాపు 5 చోట్ల లీడింగ్లో ఉంది. కాంగ్రెస్ పార్టీ కావచ్చు, ఇట్లాంటి చిన్న చితక పార్టీలు సుమారుగా ఒక 5-6 పార్టీలు కలుపుకుంటే సుమారుగా 15 నుంచి 20 స్థానాల్లో వారు విజయకేతను ఎగురవేసే అవకాశం ఉంది. కాబట్టి ప్రధానంగా బీజేపీ, డిఎంకే, అన్నా డిఎంకే 3 పార్టీలను పక్కకు నెట్టేసి ఈ చిన్న పార్టీలతో జత కడితే ఎలా ఉంటుంది అనేది విజయ్ మధ్యలో ఉన్న ఆలోచన. అయితే ఈ చిన్న పార్టీలు కూడా ఇదివరకు అటు డిఎంకే పక్షంలో కానీ, ఇటు అన్నా డిఎంకే పక్షంలో కానీ ఉన్నాయి. కానీ ఈవేళ ఆ డిఎంకే, అన్నా డిఎంకేని వదిలేసి ఆ కూటమి నుంచి బయటకు వచ్చి టీవీకేకు మద్దతు పలకడానికి ఆ పార్టీలు కూడా సిద్ధంగా ఉన్నాయన్న చర్చ ఇవాళ సర్వత్రా వినిపిస్తోంది. అదే జరిగితే ప్రస్తుతం ఆ చర్చలే, ఆ సమాలోచనలే కొనసాగుతున్నాయి. వారిని కలుపుకొని విజయ్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే దిశగా యోచనట్టు తెలుస్తుంది. ఎందుకంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించినప్పటికీ అవసరమైన మ్యాజిక్ ఫిగర్ను మాత్రం విజయ్ పార్టీ అందుకోలేకపోతుందనేది చాలా స్పష్టంగా కనిపిస్తున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ ఆలోచనలో నుంచి పుట్టిందే చిన్న పార్టీలతో జత కట్టాలనే ఆలోచన. కాబట్టి ఆ దిశగా విజయ్ పార్టీ ముందుకెళ్లిపోతుంది. ఎందుకు ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు ఆయా చిన్న పార్టీల ప్రతినిధులతో ఇప్పటికే సంప్రదింపులు ముమ్మరం చేశారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఇప్పటికే పచ్చ జెండా కూడా వచ్చింది. తాము టీవీకే పార్టీకి మద్దతు ఇచ్చి యోచనలో కాంగ్రెస్ పార్టీ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే దాదాపు ఒక 5-6 పార్టీలతో కలిసి ఈవేళ టీవీకే తమిళనాడులో ప్రభుత్వం ఫామ్ చేసే అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. హరీష. రైట్ మురళి, మనం చూడొచ్చు అంటే తమిళనాడులో ఎప్పుడు కూడా ఇటు డిఎంకే, అన్నా డిఎంకే ఈ రెండింటి మధ్యన ఎప్పుడు పోటీ అన్నది కనిపిస్తుంది. కానీ వచ్చిన చాలా తక్కువ కాలంలోనే ఎవరితోనూ పొత్తు పెట్టుకోకుండా ఇంత భారీ విజయం అన్నది విజయ నమోదు చేశారు. అంటే ఇక్కడ టీవీకే పార్టీకి కలిసి వచ్చిన అంశాలు ఏంటి? ఖచ్చితంగా ఒక ప్రత్యామ్నాయ శక్తిగా టీవీకే పార్టీని, విజయ్ను తమిళ ప్రజలు భావించాల్సి ఉంటుంది. ప్రత్యేకించి యువతలో అంటే కొత్తగా ఓటు సాధించిన వాళ్ళలో కానీ, యువతలో కానీ, మహిళల్లో కానీ, ముస్లిం మైనారిటీ, అట్లాగే క్రిస్టియన్ మైనారిటీ, కొంత దళిత ఓటు బ్యాంకు, ఇవన్నీ కూడా విజయ్ పార్టీకి చాలా సానుకూలంగా కలిసి వచ్చిన అంశాలు. ప్రధానంగా జయలలిత, కరుణానిధి, అట్లాగే అన్నాదురై ఆ కోవకు చెందిన రాజకీయ వారసుడిగా విజయ్ని తమిళ ప్రజలు భావించారనేదే మనకు ఇప్పుడు అనిపిస్తుంది, చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎప్పుడైతే ప్రజలు ఆ కోవ కింద అతను ఊహించుకున్నారో తప్పనిసరిగా అతనికి ఓటు వేసేందుకు మొగ్గు చూపించారు. అంతేకాకుండా
కాకుండా ఒక పొలిటికల్ వ్యాక్యూమ్, అంటే దాదాపు అర శతాబ్దంగా తమిళ రాజకీయాల్లో 2 ద్రవిడ పార్టీలు, ఇటు డిఎంకే అటు అన్నా డిఎంకే, వీరే చెరు 5 ఏళ్లు పంచుకుంటూ వచ్చారు. మధ్యలో అన్నా డిఎంకే జయలలిత గారు దాన్ని బ్రేక్ చేసి వరుసగా 2 సార్లు విజయం సాధించిన దాఖలా ఉన్నాయి. ఏదేమైనా ఆ 2 పార్టీలే అటు ఇటు ఒకరి తర్వాత ఒకరు పంచుకుంటూ అధికారం వచ్చారు. అంటే యువతలో ఈ వ్యవహారం పట్ల కొంత నిరాసక్తి వ్యక్తమైంది. ఎప్పుడు మీరేనా, వీరు కాకపోతే వారు, వారు కాకపోతే వీరేనా, ఎందుకు విజయ్కి అవకాశం ఇవ్వకూడదు అనే ఆలోచన చాలా బలంగా ప్రజల్లో ఉద్భవించింది. అంతేకాకుండా విజయ్ తీవ్రంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్న, రాజకీయంగా, వ్యక్తిగతంగా, కుటుంబ పరంగా, సినీ పరంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇబ్బందులు ఆయన్ని పెట్టారు. ఈ అంశాలంతా కూడా విజయ్కు సానుకూలంగా మారి ఆయన పట్ల సానుభూతిని పెంచి ఈవేళ విజయం దక్కేలా చేసిన ఎట్లాంటి అతిశయోక్తి లేదు. రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ మురళి.